నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా, నీవే. దేవునికి స్తోత్రం. క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను. అందరి దగ్గర బైబిల్ ఉండాలి, బైబిల్ తీసుకోవాలి. దేవుని వాక్యం రాసుకుంటే ఇంకా మంచిది. ఈ దినము కన్నుల గురించి దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రియులరా, బైబిల్ చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలను మనము చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22, 23 వచనాలు. దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేనే సమయంలో మేము చదువుకునేటువంటి లేఖన భాగాల్లో మీ హస్తాల నుంచి మాట్లాడి బలపరచుమని, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా నీ వాక్యం మీద ధ్యాస ఉంచి ప్రభువా నీ వాక్యానుసారంగా ఉన్నామో లేదో పరీక్షించుకొని ముందుకెళ్ళడానికి సహాయం చేయమని, పరిశుద్ధాత్మదేవ మీరు మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చదువుకున్నాం. యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట ఇది. నయనం ప్రధానం అని అంటారు. అంటే మన జీవితంలో కన్ను అన్నది చాలా ముఖ్యమైనది. ఈ రోజుల్లో చిన్న వయసులోనే కనుచూపు పోతూ ఉంది. అది బాధాకరం. కారణం ఏంటంటే రాత్రివేళ మనం ఎక్కువగా నిద్రపోకపోవడం, తర్వాత కలర్స్ స్క్రీన్లు చూడడం, తద్వారా కళ్ళు దెబ్బతింటూ ఉన్నాయి. సరే, అది అలా ఉంచండి. అయితే కన్ను అన్నది మనిషి జీవితంలో అవసరమైంది, శ్రేష్టమైంది. కళ్ళు లేకపోతే మనం పని జరగదు, చాలా ఇబ్బంది. కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం, అలా వెళ్తూ ఉంటే కర్ర పట్టుకొని కొంతమంది వాళ్ళు కూడా వారి పనులు చేసుకుని తిరిగి వస్తూ ఉన్నారు. వారు డ్యూటీలు చేస్తూ ఉన్నారు, తిరిగి ఇల్లు చేరుతూ ఉన్నారు. అంటే కళ్ళు ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు, కళ్ళు లేని వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అయితే కళ్ళు లేకపోతే చాలా బాధాకరం. అంటే సృష్టినే చూడలేరు. ఒకవేళ మన పనులు కొన్ని కావచ్చేమో కానీ అయితే చాలా ఇబ్బంది. వాళ్ళకి చాలా ఆశ ఉంటుంది, ఏంటి మా పరిస్థితి ఇలా అయిపోయినది, ఇలా ఉన్నాం అని. ప్రియులారా, కంటి గురించి యేసుప్రభువు వారు చెబుతూ, నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కన్ను వెలుగుమయముగా ఉంటే నీ దేహం ఎలా ఉంటుంది? వెలుగుమయముగా, ఆశీర్వాదకరముగా ఉంటుంది. కాబట్టి కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ వాక్యములో కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే కంటి విషయంలో శ్రద్ధ అని కాదు చెప్పడం, కంటి విషయంలో శ్రద్ధ తీసుకోవటం మంచిదే. కానీ చాలామంది పాపములో పడిపోతున్నారు. అంటే ఏ పాపము చేసినా
ఆ పాపానికి మూల ఆధారము కన్ను అని బైబిల్ సెలవిస్తుంది. ఏమైనా మనం మోసాలు చేయాలన్నా, దొంగతనాలు చేయాలి అన్నా, వ్యభిచారం చేయాలి అన్నా, ఇట్లా రకరకాలుగా ఏమి చేయాలి అన్నా అది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందంటే కంటి దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో ఈ కళ్ళే లేకుంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి పాపములు పడిపోయినప్పుడు అయితే కళ్ళు లేకపోతే మన బ్రతుకు చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది. దేవుని వాక్యములో ఇక్కడ చదువుకున్నాం, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. ఎలా ఉండాలి కన్ను అంటే? దీపములాగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి. అది తేటగా ఉండాలి. మనము నీళ్లు తాగుతాం, తేట నీళ్లు తాగుతాం, మంచి శ్రేష్టమైనటువంటి నీళ్ళు తాగుతాం, తేటగా ఉన్నాయి. పూర్వము బాయిల దగ్గర నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, ఆవిడ పెద్దలు అనుకునేవాళ్ళు టెంకాయ నీళ్ళు ఉన్నట్టున్నాయి కదరా అని అనుకునేవాళ్ళు. ఆ నీళ్ళను అంటే తేటగా. ప్రియులారా, నీ దేహము నీ యొక్క కన్ను ఎలా ఉండాలంటే తేటగా ఉండాలి. అంటే కన్నుకి బాడీకి ఉన్నటువంటి సంబంధం ఏంది? ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ బాడీని చాలా జాగ్రత్తగా అక్కడ కాపాడుకోవడం జరుగుతుంది. ప్రియులారా, దేవుడు కన్నుకు ఎంత జాగ్రత్త ఇచ్చాడంటే చాలా ఇచ్చాడు. మనం ఏదైనా పని చేసేటప్పుడు టక్కున అది మన కంటిలోకి రాబోతూ ఉంటే మనకు తెలియని రీతిగానే ఆ కన్ను ఏమవుతుంది, కళ్ళు మూసుకుపోతాయి. అంటే చెయ్యి ఎత్తాలంటే ఎత్తుతాం, అనుకుంటాం ఎత్తుతాం, కానీ మనం చెప్పకపోయినా ఆ కన్ను దాని పని అది చేస్తుంది. టక్కున ఆ కన్ను అది మూతపడుతుంది. దేవుడు దేహాన్నిచ్చి ఈ దేహంలో అంటే ఆ రెండు కళ్ళనిచ్చి అద్భుతంగా ఆయన సృష్టిలో మనల్ని నిర్మించాడు. కళ్ళు ప్రతి జీవికి ఉన్నాయి, మనుషులకు ఉన్నాయి, జంతువులకు ఉన్నాయి, పక్షులకు ఉన్నాయి, అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉండాలి. ప్రియులరా, అయితే కన్ను చెడినదైతే, అది చీకటి అయిపోతే అక్కడ పాపానికి బలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 23వ వచనంలో చూస్తాం ఆ విషయం. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును, నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎందుకంటే చీకటి అయిపోతే ఇంకా దాది ఎంతో గొప్పది అంటే దానికి బలం. అంటే వెలుగు లేకపోతే, చీకటి ఉంటే దానికి ఎంతో బలం. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, లోకాశ మొదటి భాగం, లోకాశ అన్నది ఇక నుంచే కలుగుతుంది. అప్పుడేమో గ్యాస్ లేనప్పుడు పొలాలు వండుకుంటున్నాం. ఆ తర్వాత గ్యాస్ వచ్చింది. గ్యాస్ వచ్చిన తర్వాత స్టవ్లు వచ్చినాయి. ఆ స్టవ్ల్లో రకరకాలైన వచ్చినాయి. స్టీల్ది వాడుతున్నాం, పక్కన పెట్టేశాం. మళ్ళా ఈ విధంగా రకరకాలుగా వాడుతూ ఉన్నాం, స్టవ్లు వాడుతూ ఉన్నాం. అంటే మనిషికి అప్డేట్ అయిపోతున్నాడు మనిషి. ఏ విషయంలో అంటే ఆశల విషయంలో.
ఎప్పుడైతే మనం ఈ ఆశల విషయంలో కంట్రోల్ కలిగి ఉంటామో అప్పుడు దేవునికి ప్రేమైనటువంటి బిడ్డలుగా మనం ఉంటాం. ఆ దినాల్లో నాకు జ్ఞాపకం వస్తుంది, మేము కూడా చాలాసార్లు షర్ట్ కానీ నిక్కర కానీ ప్యాంటు కానీ చినిగిపోతే మళ్ళీ ఏం చేసుకునే వాళ్ళం అంటే దాన్ని కుట్టి వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా అట్లా వేసుకునే వాళ్ళు? లేరు. అది కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నది పరిస్థితి అంటే అవి శారీస్ 5,000 రూపాయలు పెట్టినా ఒక్కసారి వేసుకొని దాన్ని అన్వాలిడిటీగా దాన్ని పక్కన వేసేస్తూ ఉన్నాం. ఇంకా దానికి వాల్యూ లేదు. సూట్ అయినంత ఒకసారి వేసుకొని దాన్ని పక్కన వేస్తున్నాం, అది మళ్ళీ వేసుకోం. అలా అంటే మనిషి జీవితం చూడాలి ఎంతవరకు వచ్చిందంటే లోకాశ అది ఎన్ని వేల రూపాయలు అయినా దాన్ని మరలా వాడుకుందాం అంటే వాడుకోవడం కోసం కాదు, కానీ అంటే వాల్యుబుల్గా ఒక్కసారే దాన్ని కట్టుకోవాలా, ఒక్కసారి ధరించాలి అనేటువంటి ఆశ. పిల్లరా ఇలా ఉంది. దేవుని వాక్యములో మొట్టమొదటిసారిగా లోకాశ అన్నది పుట్టింది అక్కడే. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనంలో ఆ ఫలాలు చూసినప్పుడు ఎలా ఉన్నాయంటే కంటికి అందమైనవి. ఎలా ఉన్నాయండి? చదవండి. కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు అయి చూచినప్పుడు ఆమె దాని ఫలములు తీసుకొని తిని ఆ తర్వాత భర్తకు కూడా ఇచ్చింది. కన్నులకి ఎలా ఉన్నదంట? అందంగా ఉన్నది. తర్వాత చూచడానికి ఎలా ఉన్నది? సుందరంగా ఉన్నది. తర్వాత తినడానికి ఎలా ఉన్నది? రుచిగా ఉన్నది. అది ఎప్పుడు చెబుతుంది ఆమె? తినకముందే. పిల్లరా తినకముందే ఆమె చెప్పేటువంటి భావాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నదంటే అండి, అందంగా ఉన్నది, సుందరంగా ఉన్నది. ఎక్కడి నుంచి సప్లై అయినదంటే కన్ను కానించి సప్లై అయింది. కన్ను దగ్గర నుంచి సప్లై అయింది. కన్ను దగ్గర నుంచి వెళ్ళి ఇంకా హృదయంలోకి వెళ్ళిపోయింది. హృదయంలోకి వెళ్ళిపోయి ఈ కార్యక్రమాలు ఇంకా చేస్తూ ఉంది. నేను ఒక విషయం విన్నాను. ఒక విచారకరం ఏంటంటే ఒక ఆమె వాళ్ళ భర్త గ్యాస్ తీసేయలేదని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఎంత బాధాకరమో చూడండి. గ్యాస్ తీసేయలేదని. ఒకవేళ తీసేయలేదంటే ఆ కుటుంబ పరిస్థితిని బట్టి అలా అంటే మనిషి జీవితంలో ఉన్నదాన్ని సద్వినియోగపరుచుకోవటం, ఉన్నదాన్ని కలిగి ఉండటం అన్నది చాలా శ్రేష్టమైనది. అప్పులు ఎందుకు చేస్తూ ఉన్నాం? పాపంలో ఎందుకు పడిపోతూ ఉన్నాం? బాధలు ఎందుకు వస్తూ ఉన్నాయి? అప్పులవాడు మన ఇంటి దగ్గరికి ఎందుకు వస్తూ ఉన్నాడు? ఈ విషయాలను పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి చక్కగా ఆధ్యాత్మికంగా దీవించబడాలని దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు, ఈ లేఖనాలను మనకిచ్చాడు. ప్రియులారా ఎంత బాధకరం. సుందరమైనది, అందమైనది, సుందరమైనది, రుచి కలిగినది అని. అందుకే ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడు ప్రార్థన చేసుకోవాలని చిత్తం ఉందా లేదా ప్రభు అని ప్రార్థన చేసుకోవాలా. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం తీసుకోవాలా. ఆహార విషయంలోనైనా మనం ప్రార్థన చేసుకోవాలా, ప్రార్థన చేసుకుని తీసుకోవాలా. భోజనం చేసేటప్పుడు కూడా మనం ప్రార్థన చేసుకోవాలా, ప్రార్థన చేసుకుని మనం తీసుకోవాలా. ఇది చాలా ముఖ్యం. ఈ విషయాల గురించి మాట్లాడుతూ యోహాను 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం అవి దేవుని దగ్గర నుంచి పుట్టినవి కాదు. ఎక్కడి నుంచి పుట్టినాయండి? అపవాది నుంచి పుట్టినవి. ఈరోజు వ్యవస్థలన్నీ చెడిపోతూ ఉన్నాయి. రాజకీయ వ్యవస్థ చెడిపోయింది, న్యాయ వ్యవస్థ చెడిపోయింది, రక్షణ వ్యవస్థ చెడిపోయింది. ప్రియులారా కుటుంబాలు కూడా చెడిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే అవి లోక సంబంధమైనవి. మనిషి శరీరాశ, నేత్రాశ, జీవపుడ్డము.
ప్రియులరా, వీటిలో పడిపోయాడు. లస్ట్ ఆఫ్ ఫ్లెష్, లస్ట్ ఆఫ్ ఐస్, లస్ట్ ఆఫ్ ప్రైడ్స్, ఆ జీవపు డంబం. చూడండి, ఇవన్నీ కూడా మానవుణ్ణి దేవునికి దూరంగా చేస్తూ ఉన్నాయి. ఏంటంట? దేవునికి దూరంగా చేస్తాం. మనం కాదు. ఒక ఆయన బైబిల్ గ్రంథంలో చాలా పెద్దవాడు, రాజుగా ఉన్నాడు, మంచి ప్రసంగికుడు, అనేకులు ఆయన మాటలు వింటూ ఉన్నారు. ఐథియోపియా అనేటువంటి స్త్రీ, ఆమె కూడా వచ్చి ఆయన మాటలు విని ఆశ్చర్యపోయింది. అయ్యా, నేను మీ సంఘంలో ఉంటే ఎంత బాగుండేది, మీ రాజ్యంలో ఉంటే ఎంత బాగుండేది. చాలా మంచి ప్రసంగికుడిగా ఉన్నాడు. ఎవరండి? ప్రసంగి అనగా సొలొమోను మంచి ప్రసంగికుడిగా ఉన్నాడు, చాలా గొప్ప ప్రసంగికుడిగా ఉన్నాడు. ఎంత బాగా పాటలు పాడతాడు. సొలొమోను పాటలు పాడతాడండి. సొలొమోను యొక్క మిమిక్రీ కూడా చాలా గొప్పది. పక్షులు ఎలా అరుస్తాయో ఆ విధంగా కూడా అరుస్తాడట సొలొమోను మహారాజు. కాబట్టి ఆయనకు ఎంత జ్ఞానము అంటే, లోక సంబంధంగా, పరిపాలన సంబంధంగా అంత జ్ఞానము కలిగినవాడు, లోక సంబంధమైనటువంటి జ్ఞానము కలిగినవాడు. ఆయన ఒక సూచన ఇస్తున్నాడు మనకిప్పుడు. ఏం సూచన ఇస్తున్నాడంటే, జాగ్రత్తగా ఉండండి, నేను అవన్నీ ఆశించాను, వాటిలో ఉన్నాను, ఆ తర్వాత ఒక సామాన్యమైన వ్యక్తిని అయిపోయాను. రాజ్యం ఉన్నది, వెండి బంగారాలు ఉన్నాయి, కావలసినటువంటి రాజవస్త్రాలు ఉన్నాయి, కావలసినటువంటి స్త్రీలు ఉన్నారు. తర్వాత ఆయన ఇష్టానుసారంగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అందుకే ఒక మాట అంటాడు, నా కన్నులు ఏమైతే ఆశించాయో వాటిని నేను నిర్బంధము చేయలేదు. ఐఎమ్ నాట్ బైండింగ్ మై లస్ట్ ఆఫ్ ఐస్ అని చెప్పాడు. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఆ వాక్య భాగాన్ని మనం చూస్తాం. చదవండి. నాకు ముందు గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానం నన్ను విడిచిపోలేదు, నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చెప్పలేదు. దెర్ ఇస్ నో అబ్జెక్షన్. నేను జ్ఞానిని అంటున్నాడు, గొప్పవాడిని అంటున్నాడు. ఇది ఆ తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత రాసినటువంటి గ్రంథమని మనం అనుకుంటున్నాం. దావీదు మహారాజు దేవునిలో చాలా బాగున్నాడు. సరే, సొలొమోను మహారాజు, దావీదు బాగున్నాడు, సొలొమోను మహారాజు బాగున్నాడు, కొడుకే కదా, చాలా బాగున్నాడు. విలాసవంతమైనటువంటివన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. వెండి బంగారాలు, సుగంధాలు, చందపు మ్రాణులు, పెద్ద రాజ్యం, ఇంకేం కావాలా అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత కింద పడిపోయాడు. ఆ తర్వాత ప్రసంగి గ్రంథం, సామెతల గ్రంథం కొన్ని చూస్తాం. సామెతల గ్రంథంలో కూడా, అయ్యా నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, నాకేం కావాలా, అనుదిన ఆహారము నాకు కావాలి. ప్రియులారా, వారికి బంగారు ఉన్నది, వారికి ఇల్లు ఉన్నది, వారికి కారు ఉన్నది, వారికి బైక్ ఉన్నది, నాకు లేదే అని మనము అనుకోవద్దు. ప్రార్థన చేయాలి దేవుని చిత్తం, ఆ ప్రకారం మనం వెళ్ళాలి. అదే మనకు ఆశీర్వాదం. ఏముంది, 20,000 కట్టినా 50,000 కట్టినా EMIలు అన్నీ చేస్తారులే అని మనం అలా వెళ్ళినామనుకోండి, అలా అలవాటు పడినామనుకోండి, చూడండి చాలా మనము ఇబ్బంది పడతాం. ఫోన్లు కూడా లక్షల రూపాయలు, ఆ ఫోన్లు ఇన్స్టాల్మెంట్ ప్రకారముగా తీసుకుంటాం. అంటే నువ్వు ఏదైతే ఇది బాగుంది అనుకుంటావో ఆ తర్వాత ఎన్నెన్నో వచ్చేస్తాయి. అప్పుడు పోర్టబుల్ టీవీ అని ఉండే, కలర్ బ్లాక్ అండ్ వైట్. ఆ తర్వాత మళ్ళీ పెద్ద రెక్కలు కలిగింది ఒకటి పెద్ద టీవీ వచ్చే, అది పోయింది. ఆ తర్వాత మళ్ళీ కలర్లో ఒక టీవీ వచ్చి, అది పోయింది. తర్వాత మళ్ళీ గోడకు పెట్టుకునే ఫ్లాట్లు అవి వచ్చా. చూడండి,
ఎంతవరకు మనిషికి ఆశ, ఎంతవరకు మనిషికి ఆశ? మనిషికి ఆశకు నిర్బంధం లేదు. ఇంకా మనిషి కావాలా కావాలా, ఎప్పుడు అది కావాలా ఇది కావాలా. కాబట్టి దేవుని వాక్యం రోజు చదివితే, యేసయ్యను రేపు రోజు మనం అడిగితే ఆయన తెలియపరుస్తాడు. మనకి ఏది కావాలో ఏది వద్దో ఆయన తెలియపరుస్తాడు. ఏది కావాలో ఏది వద్దో ఆయన తెలియపరుస్తాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఆయన అడగాల, చాలా జాగ్రత్తగా ఉండి మనం అడగాల, ప్రభువా ఏది నాకు కావాలి, ఏది నాకు వద్దు ప్రభువా అని మనము జాగ్రత్తగా దేవుని అడిగితే ఆయన మనకు సరైనటువంటి క్రమంలో సరైనటువంటి వాటిని ఏం చేస్తాడో తెలుసా, ఆయన మనకిస్తాడు. ఆ మాట అన్నాడు, నేను నా కళ్ళతో నేను నిర్బంధం చేయలేదు, అంటే ఒక పరిధి అనేది పెట్టుకోలేదు. పరిధి దాటి వెళ్ళిపోతున్నాడు సొలొమోను మహారాజు. పరిధి దాటి వెళ్ళిపోయాడు, చాలా వెళ్ళిపోయాడు. పరిధి దాటి వెళ్ళిపోయాడు, కంట్రోల్ లేకుండా వెళ్ళిపోయాడు. అందుకే సొలొమోను మహారాజు యొక్క పరిస్థితి అలా అయిపోయింది. కాబట్టి ప్రియులారా, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో మరలా ఇంకొక మాట మనం చూస్తాం. అక్కడ చూసినట్లయితే 2:9 చూడండి. 2:9 6:9 సారీ, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. 2వ భాగంలో 6వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంటే, అడియాశలు అంటే కోరికలు, అడియాశలు కోరికలు. అందుకే కొన్ని హోటల్లో మెనూ చూపిస్తారు, ఏం కావాలో కోరుకోమంటారు, అక్కడ పెడతారు. కొన్ని హోటల్లో రోటీ అని ఉంటుంది. మీరు పెద్ద మన హోటల్కి వెళితే, 5 స్టార్ హోటల్కి వెళితే దాన్ని ఆ రోటీని 2 భాగాలుగా చేసి పెద్ద ప్లేట్లు తీసుకొని చిన్న బొట్టిలో తీసుకొని ఒక స్టైల్గా తీసుకొచ్చి అక్కడ పెడతాడు. దానికి బాగా బిల్లేస్తాడు. పక్కన నువ్వు అదే తీసుకుంటే ఆ రోటీ ఒక ఏదో 10 రూపాయలకు 20 రూపాయలకు ఆ రోటీ వచ్చేస్తుంది. కానీ అక్కడ మాత్రం ఇంకా వేల రూపాయలు బిల్లు కట్టి అక్కడ రావాలి. ఏమున్నదంటే ఏమి లేదు, అక్కడ ఏమున్నదంటే ఏమి లేదు. అడియాశలు ఏంటంట, అడియాశలు. అడియాశలు ఉన్నాయి మనిషికి, చాలా అడియాశలు ఉన్నాయి. ఆ అడియాశలు కలిగి ఉన్నదానికంటే నీ ఎదుట ఉన్నదాన్ని అనుభవించటమేలంటే, దేవుడు నీకు ఏమైతే ఇచ్చాడో దానిని నువ్వు అనుభవించాలి అని దేవుడు చెబుతున్నాడు. ఏదైనా మీరు తీసుకోండి, ఏమైతే దైవ చిత్తానుసారంగా ఆయన నీకు ఇస్తాడో దానిని అనుభవించమని దేవుడు చెబుతున్నాడు. అన్నం తినదని చెప్పడం లేదు, పెళ్లి చేసుకొని చెప్పడం లేదు, వంటలు చేసుకోవద్దని చెప్పడం లేదు. కానీ ఏది అవసరమో ఎలా కావాలో దాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, దాన్ని మనము అనుభవించాలి. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, ఆయన చాలా మంచివాడు, భక్తిపరుడు. ఆయన ఏమంటాడంటే, నా కన్నులతో నేను నిబంధన చేసి ఉన్నాను. ఎవరండి? యోబు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా కన్నులతో నేను నిబంధన చేసి ఉన్నాను. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలాగూ చూతును. యోబును ఎవరట అనుకోరు. అంటే మనిషికి వచ్చేటువంటి శోధన అది. పురుషులు కానీ స్త్రీలు కానీ వారికి వచ్చేటువంటి శోధన. అందుకే శోధకుడు అంటే ఎవరంటే అపవాది, సైతానుడు, శోధకుడు, అపవాది. ఇవన్నీ మనిషి హృదయంలో కలగజేస్తూ ఉంటాడు. వీటన్నింటినీ సైతానుడు తీసుకుని వస్తూ ఉంటాడు. చాలా భయంకరమైనటువంటి వ్యక్తి సైతానుడు. వీటిని తీసుకుని వస్తూ ఉంటాడు. ఏం చేయాలి అంటే నిబంధన చేసుకోవాలంట. ఇశ్రాయేలు ప్రజలు నిబంధన ప్రజలు, మనము కూడా నిబంధన కలిగి ఉన్నాం. అయ్యో లాయర్ దగ్గరికి వెళ్తే
ఆ లాయరు ఒక సంతకం అక్కడ ఏదన్నా పెట్టాడంటే ఆయన దరిదాపుగా 5,000 10,000, కొంతమంది లాయర్స్ ఇంకా 1,00,000 రూపాయలు ఆ రోజు జోబులో పడింది బయటికి పోరు, కొంతమంది ఆ కోట్ల రూపాయలు కూడా వారి జోబులో పడింది బయటికి పోయేది లేదు. ఎవరైనా నెంబర్లు ఇచ్చారో స్కానింగ్లు ఏమంటారు, మళ్ళీ జోబులు పెట్టుకునే కష్టమని. ఇప్పుడు గూగుల్ పేలు ఫోన్పేలు వచ్చినాయి కాబట్టి అవి చాలా ఈజీ, చిన్న పనే. కానీ ఒక మాట మాట్లాడడానికి, ఒక పని చేయడానికి ఏంటంటే వాళ్ళకి ఏం కావాలా, డబ్బు కావాలా, డబ్బు కావాలా, డబ్బు. ప్రియులారా, ఒక కేసు ఉండే, ఆ కేసు విషయంలో భార్యాభర్తల గొడవ అది. ఆ విషయం నా దగ్గర కూడా వచ్చింది. ఎవరో ఒక క్రైస్తవ లాయర్ ఉన్నాడని నాకు తెలుసు కాబట్టి ఆ లాయర్ సరే ఈయన ఏమైనా న్యాయం చేస్తాడని ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేమున్నప్పుడు ఏం మాట్లాడలే. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిచి అప్పుడు అడిగాడు, ఒక 20,000 ఫోన్పేలో వేస్తావంటే, ఆ వ్యక్తి కూడా ఏం సామాన్యుడు కాదు, పెద్ద రైటర్, గొప్పవాడు. ఆ వ్యక్తి లేదు లేదు నేను తర్వాత పంపిస్తాను. మళ్ళా ఆ వ్యక్తి వాళ్ళ అమ్మ నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, చూడు పాస్టర్ గారు, ఏమో క్రైస్తవ లాయర్ అని మీరు తీసుకుని వెళ్ళినారు, మా అబ్బాయికి ఫోన్ చేసి నీ కేసు కొట్టేస్తాను, 40 లక్షలు ఏమని అడిగాడు అని. చూడండి, ఆ డబ్బు ఎక్కడున్నారండి? క్రైస్తవ జీవితంలో కూడా లాయర్స్, మనం అనుకుంటాం ఈ లాయర్స్ క్రైస్తవ లాయర్స్ కదా అని వెళ్తాం. వాళ్ళు కూడా అంతే, అలానే ఉన్నారు. ఎందుకంటే ఈ డబ్బు పిచాచి అలాంటిది, చాలా భయంకరమైనది. డబ్బు పిచాచి చాలా భయంకరమైనది. ఈ డబ్బు పిశాచి అలాంటిది. కాబట్టి ఇలా ఉంది పరిస్థితి. అందుకే మత్తయి సువార్తలో దేవుడు ఒక మాట చెప్తాడు, 5వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. ఏమిటి అనగా 5వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాట చెప్తాడు. చూడండి, చదవండి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల, అంటే ఇంత ఘాటైన మాట ప్రభు చెప్తా ఉన్నాడు. పాపములో పడిపోయేదానికంటే, శాపానికి గురయ్యేదానికంటే, నరకానికి వెళ్ళేదానికంటే ఏమంటున్నాడు, అది లోకాన్ని ఆశిస్తే పెరిగే అంటున్నాడు. అంటే ఎంత భయంకరమైనటువంటి మాట ప్రభు చెబుతున్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఆ కన్ను ఆశిస్తుంది కాబట్టి, అలానే ఉంది కాబట్టి ఆ కన్నునే పెరిగివేయమని ఆయన అంటా ఉన్నాడంటే చూడండి, అంటే దేవుని ఉద్దేశం చూడండి, నిన్ను ఆత్మీయముగా, నిన్ను ఆత్మీయముగా దేవుడు ఎట్లా అభివృద్ధి చేయాలా, ఎట్లా దీవించాలి, ఎట్లా ఆశీర్వదించాలి అని ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, మన పాపాలు అతిమీరిపోతే, పాపములో పడిపోతే, దేవుని బిడలముగా ఉండి పాపములో పడిపోతే, నిజంగా నాకైనా మీకైనా ఎవరికైనా జరిగేటువంటి సంఘటన అది. నీ దేహానికి నీ కన్ను దీపముగా ఉండాలి, తేటగా ఉండాలి, వెలుగుగా ఉండాలి. అది బాగుంటే దేహమంతా బాగుంటుంది, హృదయం కూడా బాగుంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది అని హృదయం చెబుతుందంటే, హృదయాన్ని ప్రేరేపించేది ఏదండి? కన్నే. అన్నిటికీ కన్నే, అన్నిటికీ కన్నే, అన్నిటికీ కన్నే. ఆ కన్ను ద్వారా ఇలా సప్లై అవుతుంది. జ్ఞాపకం ఉంచుకో. అందుకే చాలా జాగ్రత్తగా ఉండండి ఆశల విషయం. ఏమన్నాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఐ హ్యావ్ కావనెంట్ విత్ మై హౌస్, విత్ మై ఐస్, ఐస్, నా కన్నులతో ఏమంటున్నాడు, నేను నిబంధన చేసి ఉన్నాను అంటున్నాడు. అందుకే మనం మారుమడుసు పొంది, బ్యాప్టిజం పొంది ఒక నిబంధన వ్యక్తులుగా ఉన్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అలా ఉన్నారు. అయితే మనం ఎలా ఉన్నామంటే దేవుని దగ్గర నిబంధన చేసుకుని నిబంధన ప్రియులుగా. అందుకే మనము ఆదివారం మందిరానికి వస్తాం, తర్వాత వారపు కూడికల్లో ఉంటాం, తర్వాత క్రమంగా దేవుని బైబిల్ చదువుతూ ఉంటాం. ఇవన్నీ చేయాలండి. ఉపవాసం ఉంటాం, ఇవన్నీ చేయాలి.
ప్రియులారా, ప్రార్థన చేసుకొనకుండా, బైబిల్ చదువుకొనకుండా, మందిరానికి రాకొనకుండా, ఉపవాసాలు ఉండకుండా దేవునిలో ఎదగాలి అంటే దెర్ ఇస్ నో ఛాన్స్ టు ఇంక్రీజ్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. దేవునిలో మనము పెరగడానికి ఏమాత్రం అవకాశం లేనే లేదు. ఎందుకంటే పక్కన ఎవరున్నారండి? సైతానుడు ఉన్నాడు. 2:16 చూసాం, శరీరాశ, లోకాశ, జీవపు డమ్మము అవి అపవాది నుంచి పుట్టినవి, అపవాది దగ్గర ఉన్నాయి, అపవాది దగ్గర నుంచి వచ్చినవి. కాబట్టి ఇంకా వాటిని విడిచి ఉండలేం. అలనాడు ఏదో ఫోన్లు రాకముందు చిన్నవి ఉన్నాయండి, అది తెలుపుతుంది ఆ ఫోన్ వచ్చిందని. దాని గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అయిపోయినాక మామూలు చెల్లి వచ్చినాయి, అయిపోయిన తర్వాత ఇంకా పెద్ద పెద్దవి వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి. ఇంట్లో ఒక ల్యాండ్లైన్ ఉంటే చాలు అనుకున్నాం వాళ్ళం, అది పోయింది. ఒకరికి ఉంటే చాలు అనుకున్నాం, అది పోయింది. ఇంకా తల్లిదండ్రులకు ఉంటే చాలు అనుకున్నాం, అది పోయింది. తర్వాత ఇంకేంటి, పిల్లలకు కూడా చదువుకుని 5వ తరగతి చదువుకునే పిల్లలకు కూడా ఫోన్లు ఉండాలి. అవి లేకుంటే బతకలేమంటే బతుకుతాం, కానీ టెన్షన్ మనిషికి అది ఉండాలా. అది ఉంటే పనులు అవుతాయని టెన్షన్, అంతే. పిల్లల జ్ఞాపకం చూసుకుని, నాకైతే ఫోన్లు వచ్చినా చాలా కాలం వరకు నాకు ఫోన్ లేదు. డిస్ప్లే ఫోన్ కూడా చాలా కాలం వరకు లేదు. నేను అడగలే. చాలా కాలం తర్వాత అందరు చర్చిలో నేను చెప్తున్నాను, అందరికీ ఉండొచ్చు కానీ నాకు లేదు. డిస్ప్లే ఫోన్ లేదు, పెద్ద ఫోన్ లేదు. ఆ తర్వాత అవసరమై వేరే వాళ్ళ కాడికి ఏదో అవసరమై అందుకోసం ప్రభువా ఫోన్ ఇవ్వంటే, తర్వాత ఇమీడియట్లీగా దేవుడు ఒక బ్రదర్తో మాట్లాడాను. ఆయన ఎవరికి చెప్పలే, అనౌన్స్ కూడా చేయలే నేను. రవిచంద్ర బ్రదర్ అప్పుడు తెచ్చిచ్చిండే ఆ 3G ఫోన్, అది ఇప్పటికి ఈ ఫోన్ అదే అప్పటి నుంచి అలానే ఉన్నది. దరిదాపుగా 7-8 సంవత్సరాలు అయింది. పిల్లరా, అంటే వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఒక ఆయన 2 వ్యక్తుల జీవితంలో దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. వారు చేసినటువంటి తప్పులను బట్టి పనిష్మెంట్ ఇచ్చాడు. సామాన్యమైన వ్యక్తులు కాదు వాళ్ళు, సామాన్యమైన వ్యక్తులు కాదు. సొలొమోను మహారాజు అయితే నాకు తెలియక నేను నిర్బంధించలేదు కాబట్టి, ఒక కండిషన్ నాకు లేదు కాబట్టి పాపంలో పడిపోయానని సొలొమోను మహారాజు చెప్పాడు. అడియాసలు కలిగి ఉన్నాను అక్కడ చెప్పడం జరిగింది. యోబు దగ్గరికి రాగానే నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను అన్నాడు. నిజమే, ఎక్కడ తప్పు చేయలే, యోబు పర్ఫెక్ట్గా ఉన్నాడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21-22 వచనాల్లో ఒక వివంతుడిగా ఉన్నాడు, గొప్పవాడిగా ఉన్నాడు, ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. ఒక సమయం వచ్చింది, పాపంలో పడిపోయాడు కనుక అతనికి వచ్చినటువంటి శిక్ష బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. చదవండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 21-22 వచనాలు. అప్పుడు ఫిలిష్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి ఎక్కడ తీసుకుని వచ్చారు? గాజాకు తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించారు. ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రియులారా, సంసోను చాలా బలవంతుడని మనం చెప్తున్నాం. యవనస్తుడు చాలా బలవంతుడు. ఒక అమ్మాయి కాదు, 2 అమ్మాయిలు కాదు, 3 అమ్మాయిలు. ఇలా రకరకాలుగా మనం సంసోను మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అతని జీవితంలో ఈ వ్యామోహములో పడిపోయాడో, లోకాశలో పడిపోయాడో, అతని దేహం చెడిపోయింది. అందుకే దేహము బాగుండాలి అంటే కళ్ళు బాగుండాలి, కనిపించే విషయం కాదు. ఆ కన్ను అంటే దేవుని కన్నై ఉండాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతని కళ్ళు ఊడదీశారు, సంఖ్యలతో బంధించారు, గాజాకి తీసుకుని వెళ్ళారు, అక్కడ కట్టేశారు. కారణం ఒకటే, పాపము. ఏంటండి? పాపము. కారణం పాపం. ఇంకొక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో, 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాటను మనం చూస్తాం. చూడండి, సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపించి సిద్కియా కన్నులు ఓడదీసి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి బబులోను పట్టణానికి తీసుకుని వెళ్ళారు. ఇదే ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 10-11 వచనంలో కూడా ఈయన గురించి మనం చూస్తాం.
కారణం ఏంటి? పాపం. ఇశ్రాయేలు యూదారాజుల చరిత్రల్లో చివరి రాజు ఎవరు అనగా ఎవరండి? సిద్కియా. సిద్కియా ఆయన యావాషు కుమారుడైనటువంటి సిద్కియా, మామూలు కాదు. ఆ సిద్కియాకి ఏమి చేశారు అంటే ప్రియులరా, 2 కళ్ళు పెరిగేశారు. తర్వాత అక్కడ తీసుకుని వెళ్ళారు, పాపములో పడిపోయారు. ఎవరి చేతిలో బందీ అయ్యాడంటే అపవాది చేతిలో, సైతాను చేతిలో బందీ అయిపోయాడు. కారణం పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం ఎక్కడి నుంచి ప్రారంభమైనది? కళ్ళ దగ్గర నుంచి ప్రారంభమైంది. కళ్ళ దగ్గర నుంచి ఫోన్ తెరవగానే ఆ స్టేటస్లో, తర్వాత ఆ ఫేస్బుక్ అలా ఓపెన్ చేయగానే, ఆ తర్వాత ఇంకా అశ్లీలమైనవి, తర్వాత రకరకాలుగా నువ్వు అడగవు కాబట్టి అవి వచ్చేస్తూ ఉంటాయి. అంటే సైతానుడు అలాంటివాడు. అలాంటివాడు ఏం చేస్తాడంటే పడేస్తూ ఉంది. యాకోబు అన్నాడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ పాపాన్ని గురించి మాట్లాడుతూ పాపము గర్భము ధరించి మరణాన్ని కన్నది అని అంటాడు. చదవండి 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కన్నది. ఈ రోజున అందరి కళ్ళు తీసేస్తాడు దేవుడు. కానీ తీసేయటం ఎందుకంటే మనము కృపాకాలంలో ఉన్నాం. ఆ మాటను బట్టి ఇక్కడ ఆ సంస్థను కళ్ళు పెరిగేశారు పాపాన్ని బట్టి, సిద్కియా కళ్ళు పెరిగేశారు పాపాన్ని బట్టి. మనం కూడా పాపం చేస్తే కళ్ళు తీసేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకుందాం. ప్రభు క్షమిస్తూ ఉన్నాడు. అయితే నీ జీవితం చెడిపోతుంది, నీ దేహం చెడిపోతుంది, నీ దేహం పాడైపోతుంది. చాలా భయంకరం. అందుకే ఇంకొక మాట చెప్పాడు. ఎవరండి? ప్రసంగి సొలొమోను మహారాజు 11వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడండి? చూడండి, నీ దేహములో ఒకటి ఉన్నది, దాన్ని నువ్వు తీసివేయాలి అంటాడు. లేత వయస్సును, నడిప్రాయమును గతించిపోవును గనుక నీ హృదయంలో నుండి వ్యాకంటే టెన్షన్ అన్నమాట. మనిషి ఏంటండి? లేత వయస్సులో ఏమో చేయాలి. కొంతమంది అంటూ ఉంటారు, అరే ఇప్పుడే రా చేసేది, ఏమైనా ఉంటే ఈ వయసులో చేయాలి, ఆ తర్వాత ఇంకా నువ్వు తిని తాగలేవు, ఇష్టానుసారంగా జీవించలేవు, ఎంజాయ్ అంటే ఇదే అని చెప్తూ ఉంటారు. నేను చాలామందికి అప్పుడప్పుడు పిల్లలకి చెప్తూ ఉంటాను, యవనస్తులకి, యవన వయసులో ప్రభువుని నమ్ముకుంటే 3 ఆశీర్వాదాలు ఉంటాయని చెప్తూ ఉంటాను. 3 ఆశీర్వాదాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే దేవుడు మంచి జ్ఞానం ఇస్తాడు, రెండవదిగా మంచి ఆరోగ్యం ఇస్తాడు, మూడవదిగా మంచి లైఫ్ ఇస్తాడు. జ్ఞానం అంటే చదువుకుంటాం, తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞానం పెరుగుతుంది. బాగిస్తాడు ఆయన తెలివితేటలు, జ్ఞానం బాగిస్తాడు. రెండవదిగా మంచి ఆరోగ్యం. పాపం చేసేవారిలో మంచి ఆరోగ్యం ఉండదు. చిన్న వయసులో ఆరోగ్యం చెడిపోద్ది. 15 ఏళ్ళ నుంచి ఆరోగ్యం చెడిపోద్ది. 15 ఏళ్ళ నుంచే మందు తాగడం, బంగాకులు తాగడం, తర్వాత రకరకాలుగా. నేను ఒక విషయం విన్నాను. ఒక ఆమె విధవరాలుగా ఉన్నది. ఆమె వాళ్ళ కుమారులతో చాలా కష్టపడుతూ ఉంది. లాస్ట్కి చూస్తే తర్వాత ఏదో పిల్లడు బాగుపడుతుంటే లేదు, వాళ్ళ చిన్న కుమారుడు కూడా ఆమె వెంబడిపడి ఆమెను కొడుతున్నాడని నాకు తెలిసింది. ఆమె వెళ్ళిపోయింది. అంటే చూడండి ఎలాంటి పరిస్థితుల్లో భర్త లేడు, పిల్లలను ఆ విధంగా సాకుతూ ఉంటే ఆ పిల్లలు ఎలా అయ్యారో చూడండి. దుర్మార్గులు అయిపోయారు, త్రాగుబోతులు అయిపోయారు. వాళ్ళ నాన్న కూడా త్రాగుబోతే దుర్మార్గులు, పిల్లలు కూడా అలానే అయిపోయారు. ఎంత ఘోరం, ఎంత బాధకరం. ఆమె కష్టపడి పనిచేసి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తూ ఉంటే చదివిద్దామని చూస్తే పెద్దోడు చెడిపోయినాడు, చిన్నోడు చెడిపోయినాడు. చిన్నప్పుడే 15 ఏళ్ళ పిల్ల వయసు అప్పుడే చెడిపోయాయి. కారణం చూడండి, పాపం అన్నది ఎంత భయంకరమైనది. పాపం లేత వయస్సును, నడిప్రాయమును అది పోతాయి. కనుక నీ హృదయంలో వ్యాకులం ఉంది, టెన్షన్ ఉన్నది, అదంతా అక్కర్లేదు. దేవుని మీద విశ్వాసం ఉంచు. తర్వాత ఏమంటున్నాడండి? చదవండి. నీ దేహమును చెరుపు దానిని తొలగించుకును. ఏమైతే నీ దేహాన్ని చెడుపుతూ ఉన్నాయో, మత్తు పానీయాలు ఉన్నాయి, చెడుపుతూ ఉన్నాయి, రకరకాల సినిమాలు ఉన్నాయి, చెడుపుతూ ఉన్నాయి,
ఫోన్లు ఉన్నాయి, మనిషిని చెడిపోతూ ఉన్నాయి. గమనించండి, ఫోన్లు నువ్వు అలానే చూస్తుంటే నీ కళ్ళు కూడా దెబ్బతింటాయి. అందుకే అద్దాలు పెట్టుకోవాలా, ఇక అక్షరాలు చదవలేని వారిగా ఉంటాం. ఇలాంటి పరిస్థితి. నీ దేహంలో ఏమైతే ఆ చెడేది ఉన్నదో దాన్ని తీసివేసుకో. పాపం ఉన్నది కదా, దాన్ని తీసుకువేసుకో. గలతీయులకు రాసిన పత్రికలో అక్కడ చెడిపోయిన వాటిని గురించి కొన్ని మాట్లాడాడు. తర్వాత నీతి క్రియల గురించి కొన్ని మాట్లాడాడు. శరీర క్రియల గురించి చెప్పాడు. తర్వాత ఆత్మఫలాల గురించి కూడా అక్కడ చెప్పాడు. అయితే ప్రియులారా, చివరిగా కొన్ని మాటలు చెప్తాను. మన కన్నులు బాగుండాలి అంటే, మన కన్నులు ఆశీర్వదకరంగా ఉండాలంటే, వెలుగుకరంగా ఉండాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అక్కడ 19వ వచనం అక్కడ అంటాడు. ఏమంటాడంటే, నీ వెలుగు యొక్క ఫలం ఏమిటనగా, ఏమిటండి? సమస్తమైన మంచితనము, నీతి, సత్యం. ఏంటి ఉన్నాయంటే 5:19 ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:9 ఉన్నటువంటి మంచితనం యొక్క వెలుగు యొక్క ఆ కిరణాలు ఎలా ఉన్నాయంటే మంచితనము, నీతి, సత్యం. మంచితనములు ఇలా ఉన్నాయి, వెలుగులో ఇలా ఉన్నాయి. చీకటిలో లేవవి, వెలుగులో అలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. 119వ కీర్తనలో మన కన్నుల గురించి బైబిల్ గ్రంథంలో 3 వాక్యాలు రాయబడ్డాయి. 119వ కీర్తన 17వ వచనం, 18వ వచనం చూడండి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడండి? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూస్తున్నట్లు నా కన్నులు తెరువు. ఎంత మంచి మాట. అయ్యా నా కన్నులు తెరవయ్యా. ఎలా అంటే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూసే విధంగా, అద్భుతమైనటువంటి సంగతులు చూసే విధంగా అయ్యా నా కళ్ళు తెరవయ్యా అని అంటా ఉన్నాడు. నా కళ్ళు తెరవయ్యా. అందుకే బైబిల్ చదవమని చెప్పేది. ఏం చదవాలా? బైబిల్ ప్రతి ఒక్కరు చదవాలి. బైబిల్ చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఎలా నడవాలో దేవుడు నేర్పిస్తాడు, ఏ విధంగా ఉండాలో దేవుడు నేర్పిస్తాడు, గొప్ప గొప్ప కార్యాలనైనా జరిగిస్తాడు, బలపరుస్తాడు. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బైబిల్ చదువు. నేను రాత్రి ఒకరిని అడిగి బైబిల్ చదువుతున్నారంటే మేము బైబిల్ చదవడం లేదని చెప్పారు. శాపానికి గురవుతాం, పాపములు పడిపోతాం, సైతాను మన దగ్గరికి వస్తుంది. మన కళ్ళు బాగా ఉంటే మన దేహం బాగుంటుంది, మన దేహం బాగుంటే మన ఆత్మ బాగుంటుంది, మన ఆత్మ బాగుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. జ్ఞాపకం ఉంచుకోనండి ఇవన్నీ. దీని ద్వారానే, కంటి ద్వారానే అంతా చెడిపోయేది. ప్రియులారా, 119 కీర్తన 37 వచనం, 119 కీర్తన 37 వచనం అక్కడ ఏమంటాను? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేవు. ఆ కన్నులు తిప్పివేయాలంటే ఏం చేయాలా? దేవునితో సహవాసం ఉండాలి. ఏం చేయాలి? బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవునిలో చక్కగా మనము ఉండాలి. ఇదే 119 కీర్తన 148 వచనం, 148 వచనం. నీ వాక్యమును, నీవిచ్చిన వాక్యమును ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాకముందే తెరుచుకుందని. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడండి? నా కన్నులు రాత్రి కాలము కాకముందే నేనేమవుతానంట? తెరుచుకుందని. ఉదయం లేగానే తెరుచుకోవాలి. ఏంటంట? బైబిల్ చదవాలని, ప్రార్థన చేసుకోవాలని, బైబిల్ చదవాలని. లేచి లేయడం, ఫోన్ ఎక్కడుందని తడివిలాడతాం. అలా కాదు. లేచి లేయటం వాటి ముఖంగా చూసేది దేవుని ముఖం చూడు. లేచి లేయడం డబ్బు ముఖంగా చూసేది దేవుని ముఖం చూడు. లేచి లేయటం లోకం వైపు కాదు, దేవుని వైపు చూడు. లోకమును ఆశించి చెడిపోయిన వారు బైబిల్లో గేహాజీ కానీ, యూదా ఇస్కరియోతు కానీ, ఇలా కొంతమందిని మనం చూస్తాం. లోకాన్ని ఆశించి బిలాము కానీ నశించిపోయారు. దేన్ని చూశారండి? లోకమును చూశారు. అవి తాత్కాలికమైనవి. యేసుప్రభు వారు ఆయన కన్నులు ఎంత సుందరమైనవో, ఆయన మాటలు ఎంత సుందరమైనవో, ఆయన కన్నుల గురించి మాట్లాడుతూ పరమగీతంలో ఏమంటాడండి? ఆయన గువ్వ కన్నులు కలిగిన వాడు అంట. ఎవరికి లేదు ఆ మాట? యేసుప్రభు వారికి ఏమన్నాయంట? గువ్వ కన్నులు కలిగినటువంటి వాడు. అంత గొప్పవాడు యేసుక్రీస్తు.
అంత మంచివాడు యేసుక్రీస్తు. ఎవరండి? యేసుక్రీస్తు అంత మంచివాడు. ఈ దేహములో ఇలాంటివి ఉన్నాయి కనుక వారిని తీసివేసేయాలి, పక్కన పెట్టేసేయాలి. అయితే మన దేహము, మన హృదయము అన్నీ బాగుండాలంటే ఏం చేయాలండి? మనము యేసు రక్తము చేత కడగబడిన మనము ప్రతి నిత్యము దేవుని సహవాసంలో ఎదుగుతూ ఉండాలి. అందుకే ఆదివారం తప్పనిసరిగా మందిరానికి రమ్మని ఎందుకు చెప్తామంటే అందుకే. తప్పనిసరిగా బైబిల్ చదవమని చెప్తామంటే ఎందుకంటే అందుకోసమే. తప్పనిసరిగా ఉపవాసం అని చెప్తాం ఎందుకంటే అందుకోసమే. ప్రియులారా, అలా ఉన్నట్లయితే ఆత్మీయంగా మనము దీవించబడతాం. కాబట్టి అక్కడ 6వ అధ్యాయం 22-23 వచ్చిన మత్తయి సువార్తలో ఏమన్నాడండి? నీ కన్ను, చదవండి లాస్ట్గా, నీ దేహమునకు దీపం కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా బాగుంటుంది. ఇంకా లోకాశలు ఇవన్నీ ఉండవు, చాలా బాగుంటావు, ఆత్మీయంగా దీవించబడి. ఈ మధ్య చాలామంది అంటే దేవుని నమ్మినావు, నీకు ఆశీర్వాదాలు వస్తున్నాయి. అయితే చాలామంది దేవుని నమ్మిన తర్వాత ఇంకా ఎప్పుడు ధనపిచ్చాచి అంటే వాళ్ళు ప్రార్థన చేసి నాకు ధనం వస్తుంది అని చెప్తూ ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసి మాకు దీవెనలు వస్తాయి అంటూ ఉంటారు. ఎప్పుడైతే ప్రభువుని ఎరిగావో అంతకంటే గొప్ప దీవెనలు నీలో ఉంచాడు దేవుడు. యేసు ప్రభు ఉంచాడు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడిగా నీకోసం వచ్చాడు. ఎందుకు? దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాడు. కాబట్టి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతకాలి. డబ్బు ద్వారా కొన్ని పనులు అవుతాయి, కాదనలేదు, అది దేవుడికి తెలుసు. కానీ లోకాశ, లోక సంబంధమైన వాటిని మనం చంపివేస్తే ఆత్మీయంగా మనం బలపడి దేవుని మనము ఎదగలం. దేవుడి మాటలు దీవించునిగాక. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీరు అందించిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. మేము వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు నా తండ్రి మా జీవితాలను సరిచేసుకుని మా ప్రభువా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి సహాయం చేయండి. మా దేహము మీకు ఆలయముగా ఉండాలి ప్రభువా. నీ ద్వారా అది జరుగుతుంది, నీ మీద ఆధారపడితే జరుగుతుంది. ఆ రీతిగా మమ్మల్ని బలపరిచి దీవించి ఆత్మీయంగా ఆత్మీయంగా పెంచి పోషించుమని, నీ రాకడకు సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా, నా సమీపమునకు అరుదించినావు నీ ప్రేమ వల్ల